చలికాలం ఎండాకాలం దాటేసి మొత్తానికి వజ్రాలు దొరికే వానాకాలానికి అయితే చేరుకున్నాం. జొన్నగిరిలో అప్పుడే అంత విలువైన వజ్రం, ఇంత విలువైన వజ్రం అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది అనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా అయితే వస్తుంది. అందుకే మనం కూడా జొన్నగిరి గురించి మే నెల అప్డేట్ ఇవ్వడానికి జొన్నగిరి అయితే బయలుదేరాము. మరి జొన్నగిరిలో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయా? వజ్రాల వేట ఎలా జరుగుతుంది? వెతకడానికి ఇప్పుడు జొన్నగిరికి రావచ్చా? దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మీకోసం చేయడం జరిగింది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం పదండి. మనం వజ్రగిరి జొన్నగిరిలో అయితే ఉన్నాము. తొలకరి వర్షం పడిందంటే మొక్కలు విత్తనాలు మొలకెత్తుతాయి, కానీ ఇక్కడ వజ్రాలు అనేటివి కనిపిస్తాయి. బెంగళూరు, చెన్నై, కడప, చిత్తూరు అట్లా వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి రాత్రింబగళ్ళు 2-3 రోజులనే కాదు, కొంతమంది 2-3 ఏండ్లుగా కూడా ఇక్కడే రూమ్ తీసుకుని ఏదో ఒక పని చేసుకుంటూ కూడా వజ్రాలు అయితే వెతుకుతున్నారు. అలాంటి జొన్నగిరిలో వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరికి దొరికినాయి, వెతికే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము పదండి. జొన్నగిరిలో గత 2 రోజులుగా కురుస్తున్న తొలకరి జల్లులకు ఇక్కడ రైతన్నలు పొలాలు దున్నడం మొదలుపెట్టారు. అందుకే రాష్ట్ర నలువైపుల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వజ్రాలు వెతకడానికి అయితే వస్తున్నారు. మరి జొన్నగిరిలో వజ్రాలు ఎక్కడ ఎక్కువగా దొరికాయి, ఎక్కడ వెతకాలి అనేగా మీరు ఆలోచిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, ఆ ప్రదేశం కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు జొన్నగిరిలో అయితే ఉన్నాం కదా. వజ్రాలు ముఖ్యంగా దొరికే ప్రాంతం ఇక్కడ. ఇటువైపు వెళ్తే గుత్తి, ఈ వైపు వెళ్తే ఆదోని. ఈ రహదారి పక్కనే ఉన్న ఈ వెంచర్లో అయితే ప్రస్తుతము ఎక్కువ మంది వెతుకుతున్నారు. ఎందుకంటే పొలాలు కూడా వేయరు కాబట్టి వెంచర్లో మనం ఎంతైనా వెతుక్కోవచ్చు. రైతులు కానీ ఎవరు అబ్జెక్షన్ చేయరు. పొలాల్లో వెతికితేగిన ఈ టైంలోనే వెతకాలి. విత్తనం వేసిన తర్వాత అయితే రైతులు లోపలికి అలౌ చేయరు. సాధారణంగా వజ్రాలు వెతకడం అనేది ఎక్కడైనా సరే నేల మీద అలా చూస్తూ లేదా మట్టిని కలిపెడుతూ వెతుకుతూ ఉండడం మనకు తెలిసిందే. కానీ జొన్నగిరిలో కొన్ని సంవత్సరాలుగా గుంతలు తీసి మరి వజ్రాలు వెతకడం, తమతో పాటు ముందుగానే తెచ్చుకున్న రకరకాల పనిముట్లను వాడుతూ దాదాపు 2 నుంచి 4 అడుగుల లోతు తవ్వి మరీ వెతకడం ఇక్కడ చాలా బాగా అలవాటైపోయింది. మరి కొంతమంది చాలా రోజులుగా ఇక్కడే ఉండి ఇలా గుంతలు తీసి మరీ వెతుకుతున్నారు. వారిని వజ్రాలు దొరికాయా లేదా అని అడిగి తెలుసుకుందాం రండి. మేము ఇక్కడ నుంచి అయితే తాడపత్రి నుంచి వచ్చినామన్నా. మేము ఇక్కడ వచ్చి 2 days అవుతుంది. ఇంకా 2 days ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ రూమ్ ఉంటాయి, ఇక్కడ హోటల్ ఉన్నాయి. అక్కడ హోటల్ ఎక్కడికన్నా పనుకోవచ్చు భోజనం చేసి. వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చెప్పలేదు, వచ్చి ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పనుకోని చెప్పినారు. ఈ 2-3 రోజులు ఏమన్నా మీరు చూడగా ఏమన్నా దొరికినాయి? ఈ 2-3 అయితే 2-3 రోజులు అయితే ఎవరు దొరకలేదు. పైన సంవత్సరం అయితే ఒకరికి ఇట్లాగే తీరా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇట్లా పొద్దున రాయిపోయి ఒక ఆయప దొరికింది. 50 లక్షలు క్యాష్ ఇచ్చారు. స్పాట్ లోనే ఎదురుగా జరిగింది. నా ఇయలుగా జరిగింది. అన్న ఎక్కడి నుంచి వచ్చి? నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింటారు? ఇదే వాళ్ళు 10 years నుంచి వస్తున్నారు. నేను 10 years నుంచి వస్తున్నారు. నేను 2 years నుంచి వస్తున్నా. బైక్ వేసుకుని వచ్చావు. ఇక ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 450 400 450 కిలోమీటర్స్ బైక్ లో ట్రావెల్ చేసుకుని వచ్చి ఒక 4 days ఉండి రూమ్ తీసుకున్నారు. ఇంకా ఏం రూమ్ తీసుకోవాలా? అటు హోటల్ నుండి తెలిసిన వాళ్ళకి ఆ పైన ఆ హోటల్ రైల్వే స్టేషన్ లో ఇవి ఉంటాయి కదా, హాల్, వెయిటింగ్ హాల్ కానీ టెంపుల్లోనూ ఏడాది అటు ఉండి 4 రోజులు ఉండేది వెళ్ళిపోతాం. 10 years నుంచి వస్తున్నారు కదా, ఏమన్నా ఏ చెన్నై దొరికినాయి అంటున్నారు. ఈ ఇంట్లో పెట్టుకోవడం అమ్మలేదు అంటున్నారు వాళ్ళు. అంటే వజ్రమే వజ్రమే. మీరు ఇప్పుడు 2 ఏళ్ళకి అయితే వస్తున్నారు. ఏ టైంలో వస్తారన్నా? ఏ నెలలో వస్తారు? మే నెల ఎక్కువ. అంటే ఇంకా ఏరు మామూలుగా అయితే ఈ పాటికి వర్షాలు పడి పైర్లు వేయాలి. ఈ ఏళ్ళు వర్షాలు లేటుగా కారణంగా పైర్లు వేయాలి. అందుకని మేము లేటుగా వచ్చాం. చూశారు కదండి, దాదాపు 10 సంవత్సరాల నుండి 500 కిలోమీటర్ల దూరం నుంచి బైక్లలో వచ్చి మరి ఇక్కడ వజ్రాలు వెతుకుతున్నారంటే జొన్నగిరి వజ్రాల క్రేజ్ అనేది ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పిలుచుకొని వచ్చి మరి ఇక్కడ వజ్రాలు వెతుకుతున్నారు. అలాంటి ఫ్యామిలీని అయితే మనం కలవడం జరిగింది. మీదే ఊరు? కర్నూలు. ఆ గుళ్ళోనే ఉంటారు అక్క? లేదు, ఏమన్నా హోటల్ ఉందంటే దాంట్లో పోతాడు. గుళ్ళేది ఈ మనిషి ఆయన ఒక్కడు వచ్చినప్పుడు సింగల్ గా ఉన్నాడు. వచ్చినా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందంటే దాంట్లో ఉంటాం. నీకేమన్నా ఐడియా ఉందా అక్క? ఫస్ట్ టైం వచ్చిన కానీ వీళ్ళతో మాట్లాడుతుండగా వీళ్ళ ద్వారా ఒక పెద్ద ఆయనకు వజ్రాలు పోలిన రాళ్ళు దొరికాయని, అవి ఖచ్చితంగా వజ్రాలే అని తాను నమ్ముతున్నానని ఎంతో సంతోషంగా అయితే మాతో పంచుకోవడం జరిగింది. వీటిని చూస్తుంటే వజ్రాల్లాగా మిలమిల మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుందో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఏ ఊరేనా మీది? మాది పేరసాముల దగ్గర కోటపాడు. పేరసాముల దగ్గర కోటపాడు. పెరసాముల దగ్గర కోటపాడు. ఎక్కడది? కోయిలకుంట దగ్గర. నంద్యాల. నంద్యాల డిస్ట్రిక్ట్. మనం కూడా అవి వజ్రాలు కావాలని, వాళ్ళ కష్టాలు తీరాలని కోరుకుందాం. చూస్తుండగానే జొన్నగిరిలో సాయంత్రం అయిపోయింది. వజ్రాలు వెతికేకొచ్చిన వాళ్ళు కొంతమంది ఆశతో, మరికొంతమంది నిరాశతో అయితే వెనుదిరిగారు. మొత్తానికైతే మే నెల తొలకరి వర్షం పడిపోయింది. వజ్రాల వేట అయితే స్టార్ట్ అయింది. రావాలి అనుకునే వాళ్ళు, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వాళ్ళకి ఇదే మంచి సమయం. మీకు జొన్నగిరి మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. ఇప్పుడు దాకా పూర్తి వీడియో చూశారు కదండి. ఇది మే నెల అప్డేట్. వచ్చే జూన్, జూలై అప్డేట్స్ కూడా వస్తాయి. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాము. తప్పకుండా కామెంట్ చేయండి.